ప్రైజ్ లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు అహవా బైబిల్ మెమరీ వర్సెస్ కాంపిటీషన్ 2024. ఇప్పుడు మన మధ్య సిస్టర్ సునీత సంజీవ్ ఉన్నారు. సిస్టర్ మరి కోలాలంపూర్ లో ఉంటున్నారు. తర్వాత హస్బెండ్ సంజీవ్ టీసీఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. మా కోలాలంపూర్ తెలుగు ఫెలోషిప్ కి వస్తారు. సో ఈ సమయంలో మరి సిస్టర్ సునీత మనకి 77 వచనాలు, క్రైస్తవులు నేర్చుకోవాల్సిన 77 వచనాలు మనకి రిసైట్ చేసి వినిపిస్తారు. ఓవర్ టు యు సునీత. ప్రైజ్ లార్డ్ అందరికీ. కీవర్డ్స్ ఆఫ్ ది బైబిల్. దేవుడు లోకం ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 3:16. సాల్వేషన్ అండ్ ఎవాంజలిజం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచున్నారు. రోమా 3:23. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమే మరణమును కనను. యాకోబు 1:15. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. రోమా 6:23. రక్షింపనేరక ఉన్నట్లు యెహోవా హస్తము కుర్చకాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. యెషయి 59:1. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి 11:26. మరియు ధర్మశాస్త్ర ప్రకారముగా సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడుచున్నవనియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. హెబ్రీ 9:22. ఇది నా రక్తము, పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. మత్తయి 28:26. మన పాపమును మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను 1:9. కాబట్టి నమ్మువారనేకులు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులు అని తీర్చబడుదురు. రోమా 3:24. తను ఎందరు అంగీకరించుదురో వారికి అందరికీ, అనగా తన నామమును బట్టి విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యోహాను 1:12. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హెబ్రీ 8:12. పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమమును ఆయన మనకు అంత దూరపరిచి ఉన్నాడు. కీర్తనలు 103:12. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రోమా 8:1. ఏలయనగా నీతి కలుగునట్టు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రోమా 10:10. కాబట్టి ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. 2 కొరింథీ 5:17. కాబట్టి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెసీ 2:8. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచి వాడు ఎన్నడను చనిపోడు. యోహాను 14:25. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమా 10:17. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను 14:6. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చి, నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. మత్తయి 28:19-20. గాడ్ ట్రైన్ గాడ్. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. నిర్గమ 3:14. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. యోహాను 4:24. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. రోమా 1:23. సకల యుగములలో రాజునై ఉండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగములు కలుగునుగాక. 1 తిమోతి 1:17.
యుగములు కలుగునుగాక. ఆమెన్. 1 తిమోతి 1:17. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులెవరూ ఆయన చూడలేదు, ఎన్నడూనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావములు కలిగియుండును గాక. 1 తిమోతి 6:16. పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందిడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. అపొస్తలుల కార్యములు 2:38. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. యోహాను 15:26. యోహాను 15:26. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేద ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యములు ఎంతో గంభీరములు, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. రోమ 11:33. ఆయన అదృశ్య దేవుని స్వరూపియ సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవనియు భూమి అందున్నవనియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయనే అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కొలస్సీ 1:15, 16, 17. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. 1 యోహాను 5:20. గ్రోయింగ్ ఇన్ క్రైస్ట్. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. గలతీ 5:22. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. 1 తిమోతి 6:11. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. 1 తిమోతి 6:6. మనుషులు మీకెలాగు చేయవలని మీరు కోరుదురో మీరును వారికి అలాగే చేయుడి. లూకా 6:31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీయు మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి 6:31, 32, 33. ఇందుకే కదా మీరు పిలువబడితిరి. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనవలెనని మీకు మాదిరి ఉంచిపోయెను. 1 పేతురు 2:21. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెననియు ఇది ముఖ్యమైనదు మొదటిదినైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని రెండో ఆజ్ఞయు దాని వంటిది. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. మత్తయి 22, 37, 38, 39, 40. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుందునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. 1 యోహాను 15:5. కాబట్టి నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. యాకోబు 1:2-3. యాకోబు 1:2-3. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేమి తగిన కాలమందు పంట కోతుము. గలతీ 6:9. వర్డ్ ఆఫ్ గాడ్. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 2 తిమోతి 3:16, 17. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కీర్తనలు 119:11. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కీర్తనలు 119, 105. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీలను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీ 4:12. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుకొనుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారై ఉండుడి. యాకోబు 1:21-22.
ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. యోహాను 1:1. ఆ వాక్యము శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను మనము కనుగొంటిమి. యోహాను 1:14. ప్రేయర్. దేనిని గూర్చి చింతపడుటకు గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. ఎఫెసీ 4:6-7. ఎఫెసీ 4:6-7. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనం పూర్వకమైనదే బహుబలం గలదే ఉండెను. యాకోబు 5:16. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించినదియే. 1 యోహాను 5:14. 1 యోహాను 5:14. మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేమి, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసు నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ఇర్మియా 29:12-13. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తు వలన మీ విషయంలో దేవుని చిత్తము. 1 తెస్సలోనిక 5:15, 16, 17, 18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయంలో సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎఫెసీ 6:18. అందుకాయన మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని హెచ్చరించుచున్నాను. 1 తిమోతి 2:1-2. వర్షిప్. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనని వ్రాయబడి ఉన్నదని చెప్పెను. లూకా 10:27. సమస్త దేశములారా యెహోవాను స్తుతించుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. కీర్తనలు 100:2-3. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమను దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యముతో మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. రోమా 12:1. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. కీర్తనలు 145:3. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృజింపబడెను గనుక నీవే ఘనత, మహిమ, ప్రభావములు పొందనర్హుడవు. ప్రకటన 4:14. చర్చ్. కొందరు మానుకొనుచు సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును మరి ఒకరినొకరు పురికొల్పవలనని ఆలోచింతుము. హెబ్రీ 10:24-25. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటూ ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. కీర్తనలు 104. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండెను. ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొరకొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. రోమా 12:4-5. ఎలా అనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనము మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిసము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. 1 కొరింథీ 12:13. ఫ్యామిలీ, చిల్డ్రన్స్, పేరెంట్స్, హస్బెండ్ అండ్ వైఫ్.
పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండిడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఎఫెస్సి 6:1-2-3. భర్తలారా మీ భర్తలకు విధేయులై ఉండిడి. ఇది భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండిడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. కొలస్సీ 3:18. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. కొలస్సీ 3:19. తండ్రులారా మీ పిల్లల మనసు కృంగుకొనున్నట్లు వారికి కోపము పుట్టింపకుడి. కొలస్సీ 3:21. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడెను. సామెతలు 31:30. హ్యూమన్ గవర్నమెంట్. ప్రతివాడును పై అధికారికి లోబడి ఉండవలెను, ఎలాగనగా దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని యందే నియమింపబడి ఉన్నవి. రోమా 13:1. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. ఎవరికి పన్నో కాబట్టి ఎవరికి పన్నో వారికి పన్నును, ఎవరికి సుంకమో వారికి సుంకము, ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండిడి. అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. రోమా 13:7. అందుకాయన అలాగైతే దేవునివి దేవునివి, కైసరువి కైసరువి, దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. లూకా 20:25. ప్రేయర్. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో ప్రామిసెస్. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండిడి. నిన్ను ఏమాత్రమును విలువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. హెబ్రీ 13:6. హెబ్రీ 13:5. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమా 8:28. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడినే ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా 41:10. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. సామెతలు 3:6. మీరు ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఫిలిప్పీ 1:4. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణంకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధపు ఘోరపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కరియు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేమం వలె నీ వెంట వచ్చేదను. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. కీర్తనలు 23:1-6. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సునీత, సూపర్ ఎక్సలెంట్. చాలా బాగా చెప్పామ్మా. రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, వెరీ హ్యాపీ. చాలా బాగా దేవుడు నిన్ను బాగా దీవించును గాక, అన్ని విధాలా దీవించును గాక. నిజంగా చాలా గ్రేట్ ఎఫర్ట్, చాలా బాగా చెప్పామ్మా. సుజన్న గారు చెప్తారండి ఏమైనా మాటలు? సారా ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు చాలా చాలా మంచి పరిచయం చేస్తున్నారు. చాలా సంతోషం అనిపించింది బ్రదర్ విని. అయ్యో, నిజంగా సిస్టర్ మీ గురించి తెలుసుకోవచ్చండి? నేను సారా వాళ్ళ అత్తని బ్రదర్. ఓకే సారా ఉండొచ్చు. వెరీ గుడ్ అండి. ఓకే, బాబు ఇప్పుడు చెప్తాడు. సరేనండి, వెరీ గుడ్ అమ్మా. ఓకేనండి, ప్రైజ్ లార్డ్ అండి. సిస్టర్ ఎలా చెప్పారు సునీత గారు? చాలా చక్కగా చెప్పారు బ్రదర్, చాలా చక్కగా చెప్పారు. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. ఓకే, ప్రైజ్ లార్డ్ అండి. సునీత, ఫస్ట్ టైం అయినా చాలా బాగా చెప్పామమ్మా. నీ గురించి తెలుసుకోవాలి, మీ దగ్గర నుంచి టిప్స్ మేము నేర్చుకోవాలి. ఎలాగా చేస్తారు, ఎలాగా చెప్తావమ్మా? ఎంతకాలం పట్టింది? నేనైతే 4 నెలలు చదువుతున్నాను కానీ నాకు ఇంకా నేర్చుకోలేకపోతున్నాను. అంటే వింటున్నాను ఇప్పుడు. అలా అంటే నేను ఒక 1 month నుంచి చదువుతా ఉన్నానన్న, కానీ కంఠస్థం అంటే లైన్ గా రావాలనేది ఒక 2 weeks అయితే బాగా చదివాను. వెరీ గుడ్, మంచిదమ్మా.
యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లేదమ్మా, నిజంగా చాలా అప్రిషియేట్. నువ్వు ఆ వాక్యాలు గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థనలో వాటిని అప్పుడప్పుడు చెప్తుండాలి. తర్వాత నువ్వు ముందు ముందు ఫ్యూచర్ లో వాకింగ్ చెప్పడానికి రెడీ అవ్వాలి. ఉమెన్స్ మధ్యన పరిచయం చేయడానికి, వాకింగ్ చెప్పడానికి. మంచిదమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.